ఎల్జీటీవీ న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లాలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ విద్యావేత్త వీఐపీ పోలీస్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ పివి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మంలో మెగా ఇన్స్టిట్యూట్ ను జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి బ్యాచ్ లో 100 మంది విద్యార్థులతో శిక్షణ ప్రారంభించి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన కోచింగ్ అందించనున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో పోలీసు ఉద్యోగుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు మెరుగైన శిక్షణ అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ఫీజుతో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మన వీఐపీ పోలీస్ అకాడమీ ఖమ్మం తరపున ఎవరైతే పేద విద్యార్థులు మాకు తల్లిదండ్రులు లేరు సార్ అనుకునే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 2 టీషర్ట్లు ఇచ్చి కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ ఎండ్ అయ్యే వరకు కూడా మన సంస్థ వీఐపీ పోలీస్ అకాడమీ మీకు తోడుగా ఉంటుంది. దాంతోపాటుగా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మా కుటుంబ పరిస్థితులు బాగా ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పే వాళ్ళందరికీ కూడా మన సంస్థ ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటుంది. సింగిల్ పేరెంట్స్ ఉన్నా లేకపోతే మీ పరిస్థితి బాగాలేకపోయినా ఖచ్చితంగా మన వీఐపీ పోలీస్ అకాడమీ మీకు తోడుగా ఉంటుంది. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. అప్లికేషన్ డేట్స్ కూడా వచ్చాయి. మనకి సెప్టెంబర్ 9th లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశారు. ఇప్పటికైనా సార్ నాకు ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వాలి సార్, నేను హైదరాబాద్ దాకా వెళ్ళి అంత ఖర్చు భరించలేను అనుకునే వాళ్ళకి మన ఖమ్మంలోనే ఇప్పుడు వీఐపీ పోలీస్ అకాడమీ వచ్చేసింది. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా మనం షెడ్యూల్ ప్లాన్ చేశాము. మీరు ఒక 6 నెలల నుంచి 8 నెలలు కష్టపడితే ఖచ్చితంగా మీరు ఒక సివిల్ యూనిఫామ్తో వచ్చి పోలీస్ యూనిఫామ్తో బయటకు వెళ్ళే విధంగా మేము మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.